ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ స్టామినా జస్ట్ 100, 150 కోట్లు మాత్రమే అన్నట్లుండేది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ వాళ్ళదే హవా, ఆ తర్వాత కోలీవుడ్ వారిదే పైచేయి. అలాంటి పరిస్థితిని 2015లో వచ్చిన బాహుబలి మూవీ టాలీవుడ్ దశ దిశనే మార్చేసింది. ఆ మూవీ ఏకంగా 600 కోట్ల వరకు కలెక్ట్ చేసి కన్నీ విని ఎరుగని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత బాహుబలి 2 ఏకంగా బాలీవుడ్లోనే 500 కోట్లకి పైగా కలెక్ట్ చేసి అన్ని భాషల్లోనూ ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంది. ఇక అక్కడి నుండి టాలీవుడ్ స్వరూపమే మారిపోయింది. ఇక టాలీవుడ్ నుండి రిలీజ్ అయ్యే ప్రతి సినిమా పాన్ ఇండియా బాట పట్టింది. మళ్ళీ 2022లో ఎన్టీఆర్ రామ్ చరణ్ల RRR మూవీ మరోసారి 1000 కోట్లకి పైగా వసూలు సాధించడంతో ఇక 1000 కోట్లు అనే మాట చాలా చిన్నదిగా వినబడుతుంది. ఆ దెబ్బతో తెలుగు సినిమా స్థాయి అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్క తెలుగులోనే రీజనల్ మూవీ స్టామినా 300 నుండి 500 కోట్లకి వెళ్ళిపోయింది. ఓన్లీ రీజనల్ మూవీస్గా రిలీజ్ అయిన అలవైకుంఠపురంలో, సర్కార్ వారి పాట, సరిలేరు నీకెవ్వరు తెలుగు వరకే 200 కోట్లకి పైగా వసూలు రాబట్టి దుమ్ము లేపాయి. ఇక అలాంటి మూవీస్కి పాన్ ఇండియా స్టేటస్ తోడై క్రేజీ కాంబో సెట్ అయితే ఇక చెప్పేదేముంది. అవ్వలీలగా 1000 కోట్లు రాబట్టగలవు. ఏరియా వైజ్గా, వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీతో చెలరేగిపోతాయి. అలాంటి సెన్సేషనల్ మూవీస్ ఈజీగా 1000 కోట్లు రాబట్టగల కెపాసిటీ ఉన్న సినిమాలు మన టాలీవుడ్లో హై బడ్జెట్లో రూపొందుతున్నాయి. అండ్ వాటి మీద పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ స్కై లెవెల్లో ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అలాంటి క్రేజీ కాంబో సినిమాలు 1000 కోట్ల రీచ్ ఉన్న సినిమాలు ఒక్క టాలీవుడ్లో తప్ప వేరే ఏ ఇండస్ట్రీలో లేవు. ఈవెన్ బాలీవుడ్ కూడా సాధ్యపడలేదు. రాబోయే 2 సంవత్సరాల్లో 1000 కోట్లు కొట్టే సత్తా ఉన్న సినిమాలు ఎన్నున్నాయి, ఏ హీరోవి ఎన్నున్నాయి, అవి ఏవి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మన లిస్టులో నెంబర్ 1 బన్నీ. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 2021లో రిలీజ్ అయిన మూవీ పుష్ప నెగిటివ్ టాక్ తెచ్చుకొని కూడా 360 కోట్లకి పైగా గ్రాస్ వసూలు రాబట్టి బాక్సాఫీస్ వద్ద మరోసారి టాలీవుడ్ స్టామినా ఏంటో చూపిన మూవీ. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించని విధంగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. ఒక బాలీవుడ్లోనే కాదు, మలయాళం, తమిళ్, కన్నడ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడో భోజ్పూరి సినిమాలో ఆడే మాస్ సెంటర్స్లో కూడా మెస్మరైజ్ చేసింది పుష్ప. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ కంటే నార్త్ ఇండియాలోనే అన్ఎక్స్పెక్టెడ్ క్రేజ్ ఉంది. సూపర్ హిట్ టాక్ వచ్చిందంటే చాలు, ఒక నార్త్ ఇండియాలోనే 500 నుండి 600 కోట్లు రాబట్టగల సత్తా ఉంది పుష్ప 2కి. ఇక తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం ఇండస్ట్రీలు అన్నీ కలిపి మరో 500 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఇక ఓవర్సీస్ మార్కెట్ బోనస్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఎటు చూసుకున్నా 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేయగలదు. ఇదే కనుక నిజమైతే వితౌట్ రాజమౌళి మూవీస్లో 1000 కోట్లు రాబట్టిన హీరోగా బన్నీ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు. అంతేకాదు బాహుబలి, RRR మూవీస్ తర్వాత 1000 కోట్లు రాబట్టగలిగిన హీరోగా కూడా బన్నీ నిలుస్తాడు. ఇప్పుడు కావాల్సిందల్లా కేవలం పాజిటివ్ టాక్ మాత్రమే. ఏమాత్రం డీసెంట్ టాక్ వచ్చినా సరే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. నెంబర్ 2 రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి మూవీ తర్వాత సౌత్ అండ్ నార్త్ మార్కెట్లో ఒక సెన్సేషన్ ప్రభాస్. ఫ్లాప్ టాక్తో కూడా ఈజీగా 400, 500 కోట్లు కలెక్ట్ చేయగల వర్తున్న హీరో. బాహుబలి తర్వాత వచ్చిన సాహో మూవీతో 450 కోట్లు కలెక్ట్ చేశాడు, అది ఫ్లాప్ టాక్తో. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు మిస్ఫైర్ అయినా కలెక్షన్స్లో మాత్రం ప్రభాస్ తన స్టామినాని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన సలార్ మూవీతో మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. మూవీ అయితే హిట్ అయింది, కానీ షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్తో బిగ్ క్లాష్ అండ్ రాంగ్ రిలీజ్ వల్ల లాంగ్ రన్ కోల్పోయి 1000 కోట్లు మాత్రం కలెక్ట్ చేయలేదు. అయితే 750 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లతో మంచి హిట్గానే నిలబడింది. కానీ ఈ మూవీకి సీక్వెల్గా రాబోతున్న సలార్ 2 మాత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ని దున్నేయటం ఖాయం. సలార్ 2 పైన అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఏమాత్రం సూపర్ హిట్ టాక్ వచ్చినా సరే 1000 కోట్లకి పైన కలెక్ట్ చేయడం ఖాయం. 1000 కోట్లు రాబట్టగలిగిన మూవీస్ ప్రభాస్ చేతిలో 2 ఉన్నాయి. ఒకటి సలార్ 2 అయితే రెండోది నాగాశ్విన్ డైరెక్షన్లో రాబోయే కల్కి 2898 AD. ఇంతవరకు ఇండియన్ సినీ చరిత్రలో రాని కథతో విజువల్ వండర్గా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న మూవీ కల్కి 2898 AD. ఆల్రెడీ విడుదలైన గ్లిమ్స్ వీడియోకి రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ మూవీలో ఒక ప్రభాస్ మాత్రమే కాదు, బాలీవుడ్ బిగ్ స్టార్స్, లోకనాయకుడు కమల్ హాసన్ లాంటి అద్భుత నటులు ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండియన్ సినీ వరల్డ్ని ప్రతిబింబించేలా ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నాడు అశ్విని దత్. ఈ మూవీ పైన ఒక పాన్ ఇండియా లెవెల్లోనే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో ఫుల్ క్రేజ్ ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే 1000 నుండి 1500 కోట్లు అవ్వలీలాగా రాబట్టగలదు కల్కి. బాహుబలి రికార్డ్స్ని దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ట్రేడ్లో అంత బజ్ ఉంది ఈ మూవీ పైన. నెంబర్ 3 యంగ్ టైగర్ ఎన్టీఆర్. RRR లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 2 హై వోల్టేజ్ యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. వాటిట్లో దేవర ఒకటి. మాస్ కమర్షియల్ మూవీస్లోనే మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ని జోడించి వెండి తెరపై స్టైలిష్గా హీరోని ప్రజెంట్ చేయగల డైరెక్టర్ కొరటాల శివ. ఆయన డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ దేవర. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియోతో ఈ మూవీ పైన అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన దేవర కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా సరే 1000 కోట్లు రాబట్టడం ఖాయం. RRR తర్వాత ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా చూస్తే ఎక్సలెంట్, మార్వలెస్ అనే టాక్ రాకపోయినా జస్ట్ సూపర్ హిట్ టాక్ వస్తే చాలు అవ్వలీలాగా తన స్టార్డంతో 1000 కోట్లు రాబట్టగలడు. ఈ లిస్టులో ఎన్టీఆర్ది ఇంకో మూవీ ఉంది, అదే NTR 31. ఒకవైపు KGF 2తో ఇండియన్ బాక్సాఫీస్ని చిందులేయించిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఇంకోవైపు RRR మూవీతో వరల్డ్ వైడ్గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీరిద్దరి క్రేజీ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీ కోసం నార్త్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా 1000 కోట్ల మార్కెట్ కూడా లేని కన్నడ ఇండస్ట్రీని KGF 2తో 1200 కోట్లకి పైగా కలెక్ట్ చేయించి రీజనల్ మూవీ స్థాయి నుండి ప్యాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. RRR మూవీతో భీమ్గా ఎనలేని క్రేజ్ సంపాదించిన హీరో జూనియర్ ఎన్టీఆర్. అలాంటి వీరిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి తగ్గట్టే KGFని మించి ఉండబోతున్నట్టు సమాచారం. జనరల్గా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి సరైన స్టోరీతో సినిమా పడిందంటే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ అవుతాయి. అలాంటి మాస్ హీరోకి పక్కా మాస్ కమర్షియల్ డైరెక్టర్ తోడైతే ఎలా ఉంటుంది? అదే NTR 31. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా సరే ఓన్లీ ఇండియన్ బాక్సాఫీస్ మార్కెట్ వరకే రికార్డులకి బూజు దులిపేస్తుంది. నార్త్ సౌత్ మార్కెట్ వరకే అవలీలగా 1000 కోట్లు రాబడుతుంది. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇండియన్ సినీ మార్కెట్ హద్దులు చెరిపేసి టాలీవుడ్ అంటే రీజనల్ మూవీస్ కాదు, మొత్తం ఇండియన్ సినీ వరల్డ్కే బ్రాండ్ అంబాసిడర్ అని ప్రూవ్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ SS రాజమౌళి జస్ట్ తెలుగు మార్కెట్ వరకే అవలీలగా 200 కోట్లు ఈజీగా తన స్టార్ పవర్తో కలెక్ట్ చేయగల హీరో మహేష్. రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం మిక్స్డ్ టాక్తోనే బాక్సాఫీస్ తాట తీసింది. అలాంటి వీరిద్దరి కాంబోలో మూవీ అంటే ఇక జాతరే. ఒక నార్మల్ స్టోరీతో సింపుల్ టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లేతో ఈ రేంజ్లో కలెక్షన్స్ కొల్లగొట్టే మహేష్ లాంటి స్టార్ పవర్కి ఇండియన్ బాక్సాఫీస్ రూపురేఖలు మార్చేసిన సెన్సేషనల్ డైరెక్టర్తో సినిమా అంటే చూడాలని ప్రతి ప్రేక్షకుడు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తారు. మనకున్న సమాచారం మేరకు ఈ మూవీ పాన్ ఇండియా కాదు, పాన్ ఏషియాగా హాలీవుడ్లో కూడా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. రాజమౌళి సినిమా అంటే హీరోతో సంబంధం లేకుండా 500 కోట్ల మార్కెట్ ఉంది. అలాంటిది మహేష్ బాబు లాంటి హీరోతో ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ అంటే ఇక ఆ ఊచకోతని మనం కల్లో కూడా ఊహించలేం. అసలు దీన్ని 1000 కోట్ల సినిమాగా అభివర్ణించడం కూడా తప్పే అవుతుంది. వీరిద్దరి కలయికలో రాబోయే ఈ మూవీతో ఈసారి ఇంటర్నేషనల్ సినీ మార్కెట్ కూడా షేక్ అయిపోతుంది. 1000 కోట్లు రాబడుతుంది అనే దానికంటే కూడా 1000 కోట్ల దగ్గర నుండి దీని బాక్సాఫీస్ రన్ స్టార్ట్ అవుతుంది అంటే మంచిదేమో. భవిష్యత్తులో బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసే మూవీ ఏదైనా ఉందా అంటే అది మహేష్ రాజమౌళి సినిమానే అని ఖరాఖండిగా చెప్పవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ రామ్ చరణ్. RRR మూవీతో నార్త్ మార్కెట్లో రామ్ చరణ్ ఎంత ఫేమస్ అయ్యాడో మనకు తెలిసిందే. సౌత్ అండ్ నార్త్ అనే తేడా లేకుండా రామ్ చరణ్కి ఎక్సలెంట్ ఫాలోయింగ్ ఏర్పడింది. RRR మూవీతో పాన్ ఇండియా మార్కెట్ని టచ్ చేసిన రామ్ చరణ్ మరోసారి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్తో తీయబోయే గేమ్ చేంజర్ సినిమాతో పాన్ ఇండియాపై కన్నేశాడు. శంకర్ సినిమా అంటేనే సౌత్ ఇండస్ట్రీకి బ్రాండ్. కేవలం ఆయన పేరు కనబడితే చాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు జరిగిపోతాయి. అలాంటి క్రేజీ డైరెక్టర్కి చరణ్ లాంటి హీరో తోడైతే ఇంకేముంది, 1000 కోట్లు దానంతటా అవే వస్తాయి. శంకర్ మూవీ అంటే హీరోతో సంబంధం లేకుండా ఒక 600-700 కోట్ల బాక్సాఫీస్ పొటెన్షియాలిటీ ఉంది. అలాంటి డైరెక్టర్కి ఒక పాన్ ఇండియా హీరో తోడైతే అదే గేమ్ చేంజర్. చాలా కాలంగా వివిధ కారణాల ద్వారా షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమాని రీసెంట్గా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి ట్రాక్ ఎక్కించినట్లు సమాచారం. షూటింగ్ డిలే అవుతుండడం, ఇప్పటికీ సరైన అప్డేట్స్ లేకపోవడంతో ఈ సినిమా ఫలితంపై నెగిటివ్ నీడ్ అలుముకుంది. మరి టీజర్ అండ్ ట్రైలర్తో అయినా మునుపటి క్రేజ్ వస్తుందో లేదో చూద్దాం. సో ప్రజెంట్గా చూస్తే ఈ సినిమాలకి మాత్రమే 1000 కోట్లు ఆ పైన కలెక్ట్ చేసే స్టామినా ఉంది. మరి రాబోయే కాలంలో ఇంకెన్ని సినిమాలు బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తాయో చూడాలి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాబోయే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.